హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. మనందరం ఈక్విటీ షేర్స్లో అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా. ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా రిస్క్ అని మన అందరికీ తెలుసు. అయినా సరే మనందరం ఇన్వెస్ట్ చేసి చాలా రిటర్న్స్ అయితే తీసుకొస్తుంటాం కదా. జస్ట్ ఇమాజిన్, ఒక పర్సన్ తన రిటైర్మెంట్ సేవింగ్స్ అన్నీ కూడా ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం, ఫర్ బెటర్ రిటర్న్స్ కోసం. షార్ట్ టర్మ్లో అవి అంత బాగా పర్ఫామ్ చేయవు కదా. సో అప్పుడు ఆ పర్సన్ పెట్టిన మనీ అంతా లాస్ అయిపోతాడు. ఇన్ షార్ట్ టర్మ్ వేలో చెప్తున్నాను. బట్ ఆ పర్సన్ పేషెన్స్ ఉండి లాంగ్ టర్మ్లో చూసుకుంటే అవి చాలా మంచి రిటర్న్స్ అయితే వస్తుంటాయి కదా. ఫ్యూ డేస్ బ్యాక్ మన సబ్స్క్రైబర్లో ఒకరైతే కాన్స్టెంట్గా డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ గురించి అయితే చెప్పమన్నారు. అసలు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో చాలా రకాలైన కంపెనీస్ అయితే ఉన్నాయి కదా. అందులో నేను చెప్పే ఈ 2 స్టాక్స్ అయితే కాన్స్టెంట్గా వాళ్ళ షేర్ హోల్డర్స్కి అయితే డివిడెండ్ అయితే ఇస్తూ వస్తున్నాయి. మీకు కానీ ఆ 2 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ మాకు కాస్త మోటివేట్గా కూడా ఉంటుంది. ఆ 2 స్టాక్స్ గురించి మొదలు పెడితే ఫస్ట్ దాని పేరు వచ్చేసి క్యాస్ట్రోల్ ఇండియా అండ్ సెకండ్ కంపెనీ పేరు వచ్చేసి ఇండియన్ ఆయిల్. ఈ 2 స్టాక్స్ అయితే వాళ్ళ షేర్ హోల్డర్స్కి కాన్స్టెంట్గా డివిడెండ్ అయితే ఇస్తూ వస్తున్నాయి. అందులో మొదటి స్టాక్ అయిన క్యాస్ట్రోల్ ఇండియా గురించి అయితే మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఈ క్యాస్ట్రోల్ ఇండియా అనేది ఒక మల్టీనేషనల్ కంపెనీ లైక్ ఎంఎన్సి లాగా. అండ్ అంతేకాకుండా ఇది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ గెయింట్ బ్రిటిష్ పెట్రోలియం గ్రూప్. ఈ క్యాస్ట్రోల్ ఆయిల్ కంపెనీ ఎవ్రీ సెకండ్ కి 7 లీటర్స్ ఆఫ్ ఆయిల్ అయితే సెల్ చేస్తూ వస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది 38.7% ఆఫ్ మార్కెట్ షేర్ అయితే 4 వీలర్స్ లోని, 26% ఇన్ 2 వీలర్స్ అండ్ ఫైనల్లీ 21.3% ఇన్ కమర్షియల్ వెహికల్స్ అయితే ఉంటాయి. ఈ క్యాస్ట్రోల్ ఆయిల్ ఇండియా కంపెనీ ఎప్పటికప్పుడు వాళ్ళ షేర్ హోల్డర్స్ అయితే హ్యాపీ చేస్తూ వస్తుంది బికాస్ ఆఫ్ గివింగ్ కాన్స్టెంట్ అండ్ మంచి డివిడెండ్ అయితే ఇస్తుంది. మీరు చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 20లో 5.5 రూపీస్ పర్ షేర్ ఉండేది. ఫైనాన్షియల్ ఇయర్ 24లో 13 రూపీస్ పర్ షేర్ అయితే చేశారు. ఇంకా నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఇండియన్ ఆయిల్. ఇండియన్ ఆయిల్ అనేది మనందరికి తెలిసి ఉంటుంది, ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ. ఇది కూడా వాళ్ళ షేర్ హోల్డర్స్ అయితే మంచిగా డివిడెండ్ ఇస్తూ అయితే వచ్చింది. మీరు చూసుకున్నట్లయితే ఇండియన్ ఆయిల్ అనే కంపెనీ మన ఇండియాలోనే లార్జెస్ట్ ఆయిల్ రిఫైనింగ్ కంపెనీ. ఈ కంపెనీ మెయిన్ గోల్ వచ్చేసి ఆయిల్ రిఫైనింగ్, పైప్ లైన్ ట్రాన్స్పోర్టేషన్ టు ద మార్కెటింగ్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అండ్ పెట్రోకెమికల్స్. ఇండియన్ ఆయిల్ కంపెనీ అండర్ లో 11 రిఫైనర్స్ అయితే ఉన్నాయి. అవి మన ఇండియాలో 31% ఆఫ్ ఆయిల్ రిఫైనింగ్ అయితే చేస్తుంది. ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ 80.75 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ అయితే రిఫైన్ చేస్తూ వస్తుంది. అందరికీ తెలిసిన మ్యాటరే. ఈ ఇండియన్ ఆయిల్ అనే కంపెనీ గవర్నమెంట్ కంపెనీ. ఈ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 2022లో 8.4 షేర్ అయితే డివిడెండ్ అయితే ఆఫర్ చేస్తూ వచ్చింది. ఇదే కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 24లో 12 రూపీస్ పర్ షేర్ అయితే ఆఫర్ చేసింది. నేను చెప్పిన ఈ 2 కంపెనీస్ అయితే ఎప్పటికప్పుడు వాళ్ళ షేర్ హోల్డర్స్ కి మంచిగా డివిడెండ్ ఇస్తూ అలాగే గుడ్ రిజల్ట్ ఇస్తూ వచ్చింది. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఈ 2 కంపెనీస్ చాలా కాన్స్టెంట్ గా డివిడెండ్ అయితే ఇస్తూ వచ్చాయి. అది కూడా ఎక్కువ పర్సంటేజ్ డివిడెండ్ అయితే ఆఫర్ చేస్తూ వచ్చాయి. గైస్, మీలో ఎంతమంది ఈ 2 షేర్స్ కి సంబంధించి డివిడెండ్ తీసుకున్నారో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ డూ ఫాలోస్. కింద మా టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ లింక్ అయితే ఇస్తున్నాను గైస్, ప్లీజ్ జాయిన్ దట్ ఛానల్. ఐ విల్ పోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ రిలేటెడ్ టు స్టాక్స్ అండ్ అప్డేటెడ్ న్యూస్. థ్యాంక్ యూ ఆల్.